మీరు కష్టపడి అంత గొప్పగా స్కోర్ తెచ్చుకున్నారంటే మీకు ఒక ఉద్దేశాలు, ఒక ఏము, ఒక టార్గెట్ ఉంది. కాబట్టి ఆ టీనేజ్ సమస్యను మిమ్మల్ని బహుశా ఇబ్బంది పరచుకోకుండా మీరు ముందుకు పోతున్నారు అనుకుంటున్నాను. సహజంగా పిల్లలు టీనేజ్ సమస్యలు, సెల్ ఫోన్లు, అందులో గేమ్స్, వాటికి అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయ్యే దాని ద్వారా చాలా ఇంటెలిజెంట్ పిల్లలు కూడా వెనకబడిపోతారు, చదువులో వెనకబడిపోతారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ కాదు, క్రమశిక్షణ అండ్ చాలా ఇదిగా కమిటెడ్గా చదువుకోవడం, హార్డ్ వర్క్ చేయడం, ఆ తర్వాత ప్లస్ ఇంటెలిజెన్స్, వీటి ద్వారా పిల్లలు రాణిస్తారు. దీని తర్వాత మీరు తప్పక ఈ టౌన్ వదిలేసి ఒక డిస్ట్రిక్ట్ సెంటర్స్లో లేకపోతే సిటీస్లో పోవాల్సి వస్తుంది ఫర్దర్ చదువు కోసం. అప్పుడు కూడా మీరు ప్లేస్ మారినది వల్ల కొంచెం కూడా అవుతారు. అయినా మీరు ఆల్రెడీ ఒక ఏమంటే ఆపరేట్ పెట్టుకున్న తర్వాత ఏవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. నాకు తెలిసినంతలో గొప్ప చదువులే చదువుకుంటారు. తప్పక మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారని తప్పక మొదటే మీరు దాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయిన పిల్లలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మీరు చదువుకుంటారు, గొప్ప ఉద్యోగాలకు కూడా పోతారు, పలు రకాల స్థలాల్లో ఉద్యోగాలు సెట్ అయినారు. కానీ ఈ ఊరు ధర్మానం మీ సొంత ఊరు, ఆ విషయం మర్చిపోకండి. మీ కన్నక తల్లిదండ్రులు ఏ విధంగా మర్చిపోకుందో సొంత ఊరు కూడా మర్చిపోకండి. ఈ సొంత సమాజం కోసము ఎంతో కాంట్రిబ్యూట్ చేయండి. రేపు కాంట్రిబ్యూట్ చేస్తాను. నేను తప్పక ఈ ధర్మానంలో ఏదో రూపేణ నా సిద్ధాంతాలను నేను ఈ ధర్మానంలో పుట్టినందుకు నా ఈ నేల రుణం తీర్చుకుంటానని మీరందరూ మనసు ఇప్పుడే భావించుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ధర్మాలలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అప్పుడే గమనిస్తూనే ఉంటారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ రాగాలుగా చెప్పినట్టు ఇక మనం ఇంకా రాజకీయాలతో పోతారు. పెద్ద ఊపి ఈయనే కాదు, రాజకీయంగా రాష్ట్రం తప్పక ఎదగాల. కాకపోతే విద్యార్థులు కావాలా, ఆ తర్వాత ఆర్థికంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల, నాగరిక పరంగా కూడా మనం ఎదగాల. ఓసీలు అగ్రవర్ణాల వారు మనకంటే 20-30 సంవత్సరాలు ముందున్నారు. మనము వాళ్ళకంటే వెనకబడి ఉన్నాము. వాళ్ళ మీద మనకి విధమైన గొప్ప వాళ్ళు ఎలా ముందుకు పోతున్నారో వాళ్ళు అడుగుతాడలోనే మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతాము. రేపు రోజున మీరు చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగాలే కావాలనుకోద్దండి. స్టార్ట్అప్ బిజినెస్ దండిగా ఉన్నాయి ఈ రోజుల్లో. మీరు మనసు పెట్టి ఆలోచించి, బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే అందరూ మీరే ఇండివిజువల్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అవుతారు. మీరు అదే పెట్టుకోదండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను, ఒక ఇంజనీర్ అయిపోయిన తర్వాత పలానా కంపెనీలో పనిచేస్తాను, అది కాదు. మీకున్న తెలివితేటలతో స్టార్ట్అప్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. స్టార్ట్అప్ బిజినెస్ పెద్ద పెట్టుబడి అవసరం లేదు. మనసు ఉంటే మార్గం కూడా ఉంటుంది. ఏ విధంగా దానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. ఈ దగ్గర ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. కాబట్టి ఆలోచన పరిధిని పెంచుకోండి. మీరు ఆలోచన పరిధిని పెంచుకోండి. ముందుకు ఈ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ తరం వాళ్ళు, మీరు తర్వాత తరం వాళ్ళు, తర్వాత తరం వాళ్ళగా ఈ రకాల సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, లాస్ట్ రాజకీయ పరంగా ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారో అది కూడా ఆలోచించుకోండి. ఈ జనరేషన్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ జనరేషన్ మాకు వ్యాపారాలు ఉన్నాయి, ఈ ధర్మాలతో మించి ముందుకోలేమంటారు. వ్యాపారము చేయండి, ఉద్యోగాలు చేయండి. రాజకీయం అనేది గొప్ప పవర్ఫుల్ పాయింట్. దాన్ని ఇగ్నోర్ చేస్తే వేరే వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడుతున్నాము. కాబట్టి కొందరంతా ఎదగండి. అందరు కాకపోయినా ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక్కరన్నా రాజకీయం పట్ల దృష్టి మళ్ళించండి. వేరే వాళ్ళ చేతికి రాజకీయం, ధర్మాల రాజకీయం పోలించండి. ఇంతకు మించి విద్యార్థులు ఎక్కువ మాట్లాడేవారు రాజకీయాలు కంపల్సరీ. తర్వాత వారైనా కానీ, తర్వాత వస్తున్న యూత్ అయినా కానీ కొంచెము విశేషణాజ్ఞానంతో ఆలోచించి అన్ని రంగాలతో పాటు రాజకీయం కూడా మనం ఎదగాలి. ఈ ధర్మాలకు ఎదగాల. ఇది ధర్మానం
అది 70% ఉన్నాం మనం ఒకటి ప్రియము. రాష్ట్రంలో ఎక్కడ లేని ఇంతమంది ధర్మానంలో ఉన్నారు. మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ కాల్సిపోయిందని 70%తో ఐకమత్యం తేలేకపోతున్నాం. 5%, 10% ఉన్న వాళ్ళు అందరూ ఐకమత్యంతో రాజ్యాలు వెళ్తున్నారు. మనం ఎందుకు వెళ్ళడం లేదో ఒకసారి మీ అంతరాత్మని మీరు అనుకోండి. ఇంతవరకు మన రాష్ట్రాలు పిల్లలకు మాత్రము మనం ఈ పురస్కారాలు తీసుకుంటున్న పిల్లల్ని ఒక్కసారి ప్రశంసిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన 10వ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ చదివినటువంటి గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులకి మరీ ముఖ్యంగా మీకు రాబోయే ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఇంటర్మీడియట్లో బాగా చదివినారంటే మాత్రం మీకు మెయిన్స్ ఐఐటి మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మీకు 99% కూడా మీకు 100% సీట్ వస్తుంది అని చెప్పేసి నేను చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు కష్టపడి చాలా కష్టపడి మీరు చదివింటారు, ఇష్టంతో చదివింటారు. ఇప్పుడు కూడా ఈ ఫౌండేషన్ ఇప్పుడు మీరు వేసే తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒకసారి వాళ్ళ మీద విద్యార్థుల మీద దృష్టి పెట్టండి. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన ఏ విధంగా జరిగిందో ఇంటర్మీడియట్ లో కూడా ఐఐటి మెయిన్స్ లో కానివ్వండి, అడ్వాన్స్ లో కానివ్వండి, ఈ సైడ్ నీటిలో మెడిసిన్ లో కానివ్వండి ఉత్తమ మార్కులు ఐఐటిలో కానీ నీట్ ఎన్ఐటిలో కానీ త్రిబుల్ కానీ సీట్లు వస్తే మాత్రం మీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే పేద విద్యార్థులు అనుకోవద్దండి, కార్పొరేట్ స్కూల్ చదివినా ఒకటే, గవర్నమెంట్ స్కూల్ చదివినా ఒకటే, కానీ మీలో కూడా టాలెంట్ ఉంది. మీలో మెయిన్ ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా కూడా చదువులో అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, ఏదైనా ఇష్టపూర్వకంగా చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. నేను ఎందువల్ల చెప్తున్నానంటే మా అబ్బాయి కూడా 98.74 వచ్చినాడు ఆల్ ఇండియాలో ఐఐటి మెయిన్స్ లో. ఎందువల్లంటే నేను చాలా పట్టుదల పెట్టి చదువు అని చెప్పేసి చెప్పడం లేదు, వాడి ఇష్టపూర్వకంగా చదువు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రెజర్ చేయదండి. మీ పిల్లలు మీరే ఇంట్రెస్ట్ ఇష్టపూర్వకంగా చదివితే మాత్రము ఐఐటి మెయిన్స్ లో మంచి ర్యాంక్ వస్తాయి, 3 సీట్లు వస్తాయి. దాంట్లో చదివినట్టు మాత్రం మీ వాల్యూబుల్ మీ లైఫ్ మారిపోతుంది. అదో భాగం. ఎన్ఐటీలో కూడా సీట్ స్టూడెంట్ వస్తుంది. ఈ సైడ్ మెడిసిన్ సైడ్ లో కూడా నీట్ లో కూడా మీకు ఉత్తమ ర్యాంక్ వస్తే మీకు కూడా డాక్టర్స్ గా మంచి హోదాలో వచ్చేటువంటి ఎంఎస్ చేసి మంచి డాక్టర్స్ కూడా స్థిరపడచ్చు. అది అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ తీసుకున్న తర్వాత కూడా మీ లైఫ్ ఎక్కడ రాలేదని నిరుత్సాహపడుకోవద్దండి. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మీరు బీటెక్ చేసినా కూడా డిగ్రీ చేసినా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడుకోకుండా డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా యూనిట్ 20 సర్వీస్ కమిషన్ చేసి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం 10,000 పోస్టుల పైన భర్తీ చేయడం జరుగుతూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10,000 పోస్టుల పైన భర్తీ చేయడం జరుగుతూ ఉంది. దీని టార్గెట్ మనసులో పెట్టుకొని ఇష్టంతో చదవండి. ఇవి కూడా ఎక్కడ ఏ క్వశ్చన్ ఉండవు. ఇవి మెయిన్ వచ్చేసి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లో చదివేటువంటి క్వశ్చన్లు ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి బాగా ఇంట్రెస్ట్ గా శ్రద్ధతో చదవండి. 100% మీరు కలెక్టర్లుగా కానీ, ఆర్డీఓ కానీ, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 పోస్ట్ కూడా చాలా ఉంటాయి. మీరు కూడా మేము ఏ విధంగా అయితే ఒక వ్యాపారం చేసి ఉన్నతంగా ఏ విధంగా వ్యాపారస్తులు మా సహాయ సహకారం అందించినారో అదే విధంగా కూడా మేము మిమ్మల్ని గౌరవించే పొజిషన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆ దేశంలో మేము కూడా పట్టణం తీసుకెట్టుకొని ఆ క్యాబినెట్ గౌరవించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను.